ప్రియులారా, చాలాసార్లు ఎందుకు శత్రువు మన జీవితంలో చెలరేగిపోతున్నాడు, అపవాది ఎందుకు అశాంతిని, అసమాధానాన్ని మన జీవితాల్లోనికి, మన కుటుంబంలో తీసుకొస్తున్నాడంటే దేవుని మహిమను మనం నిర్లక్ష్యపెడుతున్నామేమో. ఆయన మహిమ పట్ల మనకున్న ఉద్దేశము మారుతుందేమో. అయితే ఈరోజు దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం ఈ లోకాన్ని దిగివచ్చి మనందరి నిమిత్తం మన పాప భారాన్ని, మన శాప భారాన్ని ఆయన మీద వేసుకుని మనందరం కూడా విమోచన పొందినట్లుగా క్రీస్తు ప్రభు శిలువలో మన నిమిత్తము ఆయన మరణించారు. దేవుని గ్రంథం అంతా కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణం చుట్టే కేంద్రీకృతం చేయబడింది. ఆయన మరణం అంత ఉన్నతమైంది. క్రీస్తు ప్రభు యొక్క మరణము మనందరికీ రక్షణ ఇచ్చింది, మహిమనిచ్చింది. ఏ మహిమనైతే మన ఆదిపుత్రులైన ఆదాము హవ్వలు కోల్పోయారో, ఏదైనా తోటలో వారు ఉంచబడినప్పుడు ఏ మహిమ చేతే వారు కప్పబడ్డారో, పాపం చేయడం ద్వారా మహిమను పోగొట్టుకున్నారు కదా, ఎగ్జాక్ట్గా మరలా మహిమను మనకి ఇవ్వాలనే క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షణలోనికి నడిపించబడుతుంది.